చెల్లిస్తూ ఉన్నాం. అభాగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని వారము, ఏ మంచి లేని వారము అయినను మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కొరకై ప్రాణమిచ్చి మమ్మల్ని విమోచించి మీ సొత్తుగా మీ స్వకీయ సంపాద్యంగా స్వీకరించి మీలో ఆనందించి కరణ వంచి మీ సన్నిధిలో ఆరాధించి స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందులకై దేవా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో దినాల నుంచి స్థానిక సంఘం ప్రార్థించి కనిపెట్టగా ఈ 3 దినాల సభలలో మొదటి దినాన్ని దీవెనకరంగా మాకు దయచేశారు. ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దూర ప్రాంతం నుంచి మీ దీనదాసులను తీసుకొని వచ్చి మీ ఆత్మచేత నింపి అమూల్యమైన సంగతులు మాతో మాట్లాడుతున్నదులకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, ఈ మధ్యాహ్న కాలంలో మరొకసారి మీ నామ సంకీర్తనం చేయడానికిని మీ దయగల వాక్కులు వినటానికిని మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ దీనదాసులను మీ ఆత్మతో మీ శక్తితో మీ ప్రభావంతో నింపి అవసరమైన రీతిగా మమ్మల్ని అందరినీ దర్శించి క్షేమం మేలు దయచేదురని మా ప్రభువును రక్షకుడై యేసు క్రీస్తు వారి ప్రశస్త నామమున స్తుతించి ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహాయకరంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి వచనం మార్చి వచనం చదువుకున్నాం. లేదా మొదటి వచనం నుండి దాదాపు 10 వచనం భాగాల వరకు. ఆయన ఆ జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి 2వ వచనం ఆత్మనిష్ఠమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుడి కుమారులు అనబడుదురు. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున స్తుతించి గణపరుస్తూ ఉన్నాం. నేటి దిన ప్రాణప్రాప్తిని బట్టి మరి దిన వర్షకాల పరిమితిని బట్టి స్తుతించి గణపరుస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ 3 రోజుల కోరికలలో మొదటి దినం 2వ కోరికకు మమ్మల్ని మీరు నడిపించిన విధానం బట్టి స్తుతించి గణపరుస్తూ ఉన్నాం. మమ్మల్ని చేసినందుకు మమ్మల్ని రక్షించుకొని మమ్మల్ని భాగ్యవంతులుగా చేసిన విధానం బట్టి స్తుతించి గణపరుస్తూ ఉన్నాము. ప్రభువా, ఇప్పుడు వచ్చి మా పిల్లలందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మందరి వెడికిడిలో చదవబడిన వాక్య భాగాన్ని మీరే విడిచిపట్టించండి, సహాయం చేయండి. ప్రభువా, కూర్చున్న మా అందరి హృదయ స్థితిగతులు ఎరిగిన దేవుడు అయిన మీరు వాక్యవంతం మమ్మల్ని ఆదరించి పరామర్శించి కృప చూపి సహాయం చేయమని చదవబడిన వాక్య భాగము ముందున్న సమయమును అల్పడను ఇప్పుడు పని చేతులకు అప్పగించుకుంటూ మీ స్వరాన్ని వినగొడుతూ వాక్యమై యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. మనం 10 నిమిషాలు మీతో సంగతులు మనం ధ్యానం చేశాం. ప్రియులారా, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అనే అంశాన్ని బట్టి
8 అంశాలు ఇందులో బైబిల్ గ్రంథంలో కొందరి జీవితాల్లో ఇది నెరవేర్చబడ్డది. ఆత్మ విషయమై దీనుడైన సహోదరుడు కృత నిబంధన యోసేపు, దుఃఖపడిన ధన్యుడు యోబు, సాత్వికుడైన ధన్యుడు మోషే, నీతి కొరకు ఆకలి దప్పులు గల ధన్యుడు అపొస్తలుడైన పౌలు, కనికరమ గల ధన్యుడు దావీదు, హృదయశుద్ధి గల ధన్యుడు పాత నిబంధన యోసేపు, సమాధానపరిచిన ధన్యుడు బర్నబా, నీతి నిమిత్తం హింసింపబడిన ధన్యుడైన సహోదరుడు దానియేలు. ఉదయకాల సమయంలో ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు అన్నటువంటి అంశం మీద క్రొత్త నిబంధన యోసేపు గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసాం. ప్రియులారా, క్రొత్త నిబంధన యోసేపు మరియాతో ప్రదానం చేయబడిన తదనంతరము ఆమె గర్భవతి అయినదన్న సంగతిని ఎరిగి అనేక సమస్యలను ఎదుర్కొని చివరికి రహస్యముగా ఆమెను విడనాడాలని తలంచాడు. తన వలన, తన నిర్ణయం వలన ఆ కుటుంబానికి నష్టం కలగకున్నట్లు, అలాగే ఆ సమస్యను రోడ్డు మీదకి లాగి రచ్చరచ్చ చేసి అవమానపరచాలని ఆలోచన కలిగిన వాడు కూడా కాదు. చాలా దీనుడైన వాడు. జీవితకాలంలో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అన్నది, ఎంపిక చేసుకున్న తదనంతరము, ప్రదానం చేయబడిన తదనంతరము ఆ జీవిత భాగస్వామితో జీవితాన్ని గడపాలనుకునే ఆశ ఆకాంక్షతో కలిగినటువంటి అనేక మంది జీవితాలలో తన కృపా మహదైశ్వర్యమును బట్టి దేవుడు ఎన్నో ఆశలతో వివాహ బంధం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం పిల్లలు. కానీ ఇక్కడ ప్రధానం జరిగింది, కానీ వివాహం అది జరగలేదు. మరియా ఆ గ్రామం నుండి వారి నోట వీరి నోట ఆ మాట ఇక యోసేపు వరకు రావడము, ఇంట్లో కూర్చొని క్షుణ్ణంగా ఆలోచించుకున్నారు. పరిస్థితిని సున్నితంగానే పరిష్కరించుకోవాలనుకున్నారు, కానీ అది గొడవ చేసి అసమాధానకరంగా ఆ కుటుంబాన్ని రోడ్డుకు రాగాలని వారు అనుకోలేదు. ఇక రహస్యంగా ఎప్పుడైతే మరియాను వదులుకోవాలని ఆలోచన చేశారు, ఆ కుటుంబ క్షేమం గురించి కూడా ఆలోచన చేసినటువంటి వాడు యోసేపు. అన్ని రకాలుగా ఆలోచన చేసి తన నిర్ణయానికి వచ్చాడు. దేవుడు ఎరిగాడు. స్వప్నమందు దేవుడు తనతో మాట్లాడాడు. తనకున్నటువంటి అనుమానాలు, బాధ, బరువెక్కిన హృదయంతో చాలా బాధతో ఉన్నాడు. ఈ విషయంలో చాలా బాధగా ఉండి ఎందుకు ఇలా జరిగింది అన్నటువంటి మరియా మీద తనకేమో అనుమానం లేదు, కానీ ఇలా జరుగుతుందని ఎవరు అనుకోలేదు. అది దైవ నిర్ణయం. అప్పుడు తాను ధన్యుడిగా భావించాడు, చాలా ఆనందపడ్డాడు. మరియాను దగ్గర తీసి తాను దగ్గరుండి మరియాకు తాను ప్రసవ దినాల వరకు యోసేపు తోడుగా ఉన్నాడు. ఒక సున్నితమైన విషయాన్ని, కుటుంబంలో ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి దిశగా ఆత్మీయంగా ఆలోచన చేయగలిగాడు. సమస్యను పరిష్కరించుకునేటువంటి దిశగా యోగ్యంగా ఆలోచన చేయగలిగినాడు యోసేపు. ప్రియులారా, అలా చేయడాన్ని బట్టి తాను ఇక్కడ దేవదూత తనతో మాట్లాడడం, తదనంతరం విషయాలు మనం ఎరిగినటువంటి వారు చాలా దీనుడు. ఈ సందర్భాన్ని బట్టి బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదని లూకాసు వార్త 6:20 మనం చదువుకున్నాం. ప్రియులారా, బీదలైన మీరు ధన్యులు. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదువు ప్రియులారా. 4వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, నేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. అపొస్తలుడైన పౌలు. ప్రియులారా,
దీనస్థితి, సంపన్న స్థితి. యాకోబు గ్రంథకర్త దీన్ని వేరే కోణంలో ఆయన ప్రస్తావించాడు. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. దీనుడైన సహోదరుడు ఏంటి? అతనికి ఉన్న ఉన్నత దశ ఏంటి? ఇక ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. వీరు దీనులే, నిరుపేదలే లోకపరంగా, కానీ దైవపరంగా వీరు ఉన్నత దశ కలిగిన వారు, క్రీస్తును కలిగిన వారు, వాక్యాన్ని కలిగిన వారు. ఆత్మీయతలో వీరు ధనవంతులు. లోకపరంగా ధనధాన్యపరాల విషయాల్లో వీరు బీదవారుగా కనబడొచ్చేమో, కానీ దేవుని విషయాల్లో, ఆత్మీయత విషయాల్లో వీరు ధనవంతులు, సమృద్ధి కలిగిన వారు. ప్రియుల ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ అన్నాడు. సహోదరుడే రక్షణ పొందిన వాడే, ధనవంతుడే, కానీ ఆత్మీయమైన విషయాల్లో అంతగా ఆరితేరిన వారు కాదు. చాలాసార్లు మనకున్న ఉద్యోగ భారాన్ని బట్టి, పని భారాన్ని బట్టి, వాక్యంలో, ప్రార్థనలో ఎదగలేకపోవడాన్ని బట్టి, దేవునితో అవినాభావ సంబంధము సరైన స్థితిలో ఉండలేకపోవడాన్ని బట్టి సహోదరుడే లోకపరమైన విషయాల్లో బాగా సౌఖ్యము కలిగిన వారే, కానీ ఆత్మీయ విషయాల్లో వీరిగా బీదవారుగానే ఉన్నారు. అందుకే యాకోబు గ్రంథకర్త దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ, దేవుని విషయాల్లో తాను ఉన్నత స్థితిలో, ఉన్నత దశలో, మెరుగైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. లోకపరంగా ధనధాన్య సమృద్ధి కలిగి ఉన్నా, వాక్యాన్ని అంగీకరించిన కుటుంబంగా ఉన్నా కూడాను ఆత్మీయతలో సరైన పరిపక్వత లేని కారణం చేత ఆత్మీయతలో కుంటుతూ లోపం కలిగి జీవించడం మనం చూడగలము. అందుకే దేవుడు రక్షణను సంకల్పించేటువంటి ఆలోచన కింది స్థాయి నుండి రావడానికి దేవుడు ఉద్దేశించాడు. ప్రియుల నిరుపేద స్థాయి నుండి అందరికీ అందుబాటులో ఉండడానికి దేవుడు సంకల్పించాడు. అందుకే ఆయన జననం కానీ, ఆయన ఎంపిక చేసుకున్నటువంటి గర్భం కానీ, ఆ కుటుంబ పరిస్థితులు కానీ అన్నీ కూడాను చాలా సాధారణమైన కుటుంబము, సాధారణమైన విశ్వాసులే. యోసేపు దీనుడైన సహోదరుడు. ప్రియుల యోగ్యమైన రీతిలో ఆలోచన చేసేటువంటి వాడు. తన జీవితానికి సంబంధించిన ఓ కీలకమైన సమస్య తాను ఎదుర్కొంటున్నప్పుడు దాన్ని చక్కగా ఆలోచన చేసి మరి ఆ విషయంలో ప్రవర్తించినటువంటి వాడు. ప్రియుల రెండవ మాట, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడు వారు ధన్యులు. దుఃఖపడ్డవారు ధన్యులు అనే మాట రాగానే భూమి మీద యోబు కంటే దుఃఖపడి ఎవరు లేరు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖం ఉంది, అదే సమయంలో దేవుడి వైపు కూడా ఓదార్పు కలుగుతుంది. ప్రియుల దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. యోబు గ్రంథము కొన్ని విషయాలు ధ్యానం చేసి ముందుకు సాగం. ప్రియుల మొదటి అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. దేవుని సన్నిధిలో భూలోకంలో ఆత్మీయంగా జీవిస్తున్న ఒక కుటుంబం గురించి ప్రస్తావన వచ్చింది. ప్రియులారా, దేవుడు ఆ కుటుంబం గురించి ప్రస్తావించిన విషయాలు అతని ఆత్మీయతకు సంబంధించిన విషయాలే ప్రస్తావనకి తీసుకొచ్చాడు. కానీ భూలోకంలో నా సేవకుడైన యోబుకు 10,000 గొర్రెలు, 20,000 ఒంటెలు, అన్ని ఎకరాల భూమి ఉంది అని ప్రస్తావించలేదు. భూలోకంలో మనం జీవించడానికి
దాతృత్వం కలిగి సహాయం చేయడానికి మనకు దేవుడు ఎన్ని సౌకర్యాలను కలిగించవచ్చు, కానీ దేవుడి సన్నిధిలో ప్రస్తావనకు వచ్చేది, లెక్కలోకి వచ్చేది, దేవుని అకౌంట్లోకి జమ చేయబడేది అన్నీ కూడాను ఆత్మీయమైన విషయాలే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ప్రియులారా, ప్రభు చెప్పిన మాట, యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఆత్మీయమైన విషయాల్లో అతనికి ఉన్న మెరుగైన విషయాలు ప్రస్తావనకు వచ్చింది, కానీ భూలోకంలో తనకున్న ధనధాన్య సమృద్ధులు కానీ ఆస్తిపాస్తులు కానీ ఏవి కూడా ప్రస్తావనకు రాలేదు. అంతటి యోగ్యమైన కుటుంబం పరలోకంలో చర్చ జరిగింది, పరీక్షకు గురి చేయబడింది. దేవుడేమైనా యోబు భక్తుడా, ఇలాగ సవాలు విసిరాను, నీ గురించి కొద్ది జాగ్రత్తగా ఉండు అని చెప్పాడా? లేదండి. యోబు జీవితంలో ఎలాగైతే జరిగిందో, నేను ప్రభువును నమ్మి నీకు ఖచ్చితంగా జీవిస్తూ ఉన్నటువంటి విశ్వాసుల కుటుంబాల్లో, చాలా కుటుంబాల్లో ఇటువంటి దుఃఖమే సంభవిస్తూ ఉన్నది. ప్రియులారా, దుఃఖపడేవారు మీరు ధన్యులు, ఖచ్చితంగా క్రీస్తు యేసునందు ఓదార్పు కలుగుతుంది. ప్రాణమా, నీవు కృంగిపోవడానికి వీలు లేదు. దుఃఖం ఉంది, అదే సమయంలో ఓదార్పు కూడా దేవుడు కనిపించే దేవుడు. ఆయన ఎడబాసేవాడు కాదు. తనకింకా రాబోయే కాలంలో సంతోషం కలుగుతుందన్న నిరీక్షణ లేదు. ఇక తను పోగొట్టుకోవడానికి తన దగ్గర ఏమీ మిగలలేదు. తనకు సంతోషం కలగబోతుందన్న నిరీక్షణ ఇంకెప్పటికీ లేదు తనకు. తాను ఇంకా కోల్పోవడానికి, తాను ఇంకా పోగొట్టుకోవడానికి తన దగ్గర ఏమీ మిగలలేదు. ఏమీ మిగలలేదు. ప్రియులారా, జీవితం ఒక యుద్ధ రంగరంగం. ఆ యుద్ధాన్ని సమయానికి మొదలుపెట్టి సరైన నిర్ణీత సమయంలో ఆ యుద్ధాన్ని ముగించాలి. ప్రియులారా, ముగించాలి. చాలా భక్తిపరుడైన కుటుంబము, దుఃఖము, వేదన, బాధ కలిగింది. ప్రియులారా, నిరీక్షణ లేదు, కృంగిపోయాడు. నానుకున్న వారితోనే పోరాడవలసి వచ్చింది. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు, అన్ని జనుల వలన ఇబ్బందులు కలిగింది, స్వజనుల వలన కూడా కలిగింది అన్నాడు. అన్ని జనుల వలన కలిగిన బాధ కంటే స్వజనుల వలన కలిగిన బాధ ఎక్కువైంది అపోస్తలుడైన పౌలు గారికి. యుద్ధ రణరంగం. ఇందులో నిర్ణీత సమయానికి జీవిత పోరాటంలో కుటుంబంగా యుద్ధాన్ని మొదలు పెట్టాలి, నిర్ణీత సమయంలోనే ముగించాలి. ప్రియులారా, సమస్తం కోల్పోయాడు. తాను చెప్పిన మాట ఒక్కటే. ప్రియులారా, మొదటి అధ్యాయం 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏం కలుగును గాక? స్తుతి. మామూలుగా స్తుతి కూడా ఎప్పుడు పెట్టుకుంటాం మనం? ఇంకో పేరు జరిగినప్పుడు అండి, పిల్లలు పాస్ అయినప్పుడు, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, అన్ని మేలు జరిగినప్పుడు స్తుతి కూడా పెట్టుకుంటాం. ఏం జరిగిందని స్తుతించాలి. యోబు భక్తుడు ఏం మేలు జరిగిందని అన్నీ కోల్పోయాడు, సర్వస్వం కోల్పోయాడు. అయినా తాను దేవుడికి ఏం చెల్లిస్తున్నాడు? స్తుతి కలుగును గాక. మన కుటుంబాలు పిల్లల పరీక్షలు పాస్ అయితే, కాలేజీలో సీట్ వస్తే, పెళ్ళిళ్ళు అయితే, మనం అనుకునే అన్ని సమయంగా జరిగితే మనం కృతజ్ఞతగా స్తుతి కూడా పెట్టుకుంటాం. కానీ యోబు భక్తుడు, నేను నా తల్లి గర్భంలోని దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని స్తుతించాడండి. అంతటి నష్టం జరిగినప్పుడు మనసు నిబ్బరం చేసుకుని తాను దేవుడిలో ఆ సమస్యను ఎదుర్కోవడానికి, దుఃఖము, బాధ, వేదన సమస్యను ఎదుర్కోవడానికి, ప్రియులారా, తానేమి విశ్వాస జీవితంలో ఓడిపోయిన వాడు కాదు. పరిస్థితులన్నీ ఓటమి దిశగానే వెళ్తుందని అనుకుంటున్నారు. ఎవరు? స్నేహితులు, భార్య, పరిస్థితులు. చాలాసార్లు విశ్వాస జీవితంలో నలువైపున పరిస్థితులు, నువ్వు కోరుకోలేవు, నువ్వు పొందలేవు,
నువ్వు ఓడిపోతావు, నీ వల్ల చేత కాదు అన్నటువంటి ధిక్కార స్వరమే వినబడుతూ ఉంటుంది. కానీ గాఢాంధకారపు చీకటిలో కూడాను ప్రభు కొరకు ఎదురు చూచినప్పుడు ఆయన జీవము వెలుగును కలిగించి ఆ వెలుగు మార్గం కూడా ప్రభు మనం నడిపించగలడు. ప్రియులారా, యోబు ఏం చేశాడని ఇటువంటి శిక్ష? దుఃఖపడు వారు ధన్యులు, మీరు ఓదార్చబడుదురు. ఈ పోరాటంలో తన స్నేహితులతో పోరాడాల్సి వచ్చింది. చివరికి తన జీవిత భాగస్వామి కూడాను ఆమె కూడా మాట్లాడాల్సి వచ్చిందండి. ఏమన్నది ప్రియులారా? వచ్చిన 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి నీవు ఇంకా యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుని దూషించి మరణము కమ్మన్నది. నీవు ఇక్కడ యథార్థతను వదలక యుందువా, యథార్థతను వదలక యుందువా. దేవుని దూషించి మరణము కమ్మన్నది. కనబడుతుంది యోబు భార్య, కానీ ఆమెలో ఉండి మాట్లాడుతున్నది ఎవరు? అపవాది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో శిలువ నిర్గమం గురించి ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది వరకు బాగా మన్నన పొందాడు అపొస్తలుడైన పేతురు. కానీ ఆ శిలువ మరణ పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నప్పుడు పేతురు మాట్లాడాడు, అయ్యా అది నీకు దూరమగాక అని వచ్చి నివారింపు చూశాడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? సాతానా, నా వెనకటి పొమ్ము. అంతకు మునిపే పేతురువు పరలోకపు తాళపు చెవులు నేను నీకు ఇస్తాను అని మన్నన పొందిన వాడు ప్రభు చేత మన్నన పొంది ప్రభు మెచ్చుకున్నవాడు. కానీ మరణ పునరుద్ధానం గురించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు అయ్యా అది నీకు దూరమవుగా అక్కడ నివారణ చూశాడు. అక్కడ కనబడుతున్నది పేతురే, కానీ పేతురులో ప్రవేశించి మాట్లాడిస్తుంది ఎవరు? అపవాది. చాలా పరిస్థితులు, చాలా విషయాలు మనకు కనబడుతుంది. మనవారే తనవారే ఉండొచ్చు, కానీ తెర వెనకాల అపవాది యొక్క వ్యూహాన్ని పసిగట్టవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ప్రియుల, వ్యూహాన్ని పసిగట్టాలి. బాప్తిస్మిచ్చి యోహాను కాలంలో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరుగా ఉంచబడి ఉన్నదని ప్రస్తావించాడు. ఎక్కడ ఉంచబడి ఉందట గొడ్డలి? చెట్టు వేరుగా. చెట్టు ముందు నరికామనుకోండి, తర్వాత ఏమవుతుంది? తర్వాత చిగురిస్తుంది. కానీ వేరుగా నరికి పడేసామనుకోండి, ఏముంది? ఇక లేదు. ఇంకా పాపాన్ని కూకటేళ్లతో సహా పెకలించడానికి రాబోతున్నాడు ప్రభువు యేసుక్రీస్తు. ఇది వరకు పరిస్థితులు వేరు, సంగతులు వేరు. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుడు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాను. గొడ్డలి చెట్టు వేరులో ఉంచబడి ఉన్నది. ఇది వరకు యాజకులు సంవత్సరాలకు ఒక్కసారి తన కుటుంబం వరకు ప్రజల కొరకు బలి అర్పిస్తూ వచ్చున్నారు. కానీ పాపముని ఎన్నిటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుతూ ఉన్నారు. ఇప్పుడు పాపమును శాశ్వత కాలం నిర్మూలించడానికి, పాపపు వేదనను కుక్కటేలతో సహా పెకలించడానికి రాబోతున్నాడు ప్రభువు యేసుక్రీస్తు. ప్రియులారా, పరిస్థితులను, సమస్య ఏదైనా అందులో మనం సమస్యగా సహోదరులు కుటుంబంలో కనబడిన, సంఘంలో కనబడిన తెర వెనకాల అపవాది వ్యూహాన్ని పసిగట్టాలి. అపవాదిని వ్యూహాన్ని పసిగట్టి అక్కడ దానికి చికిత్స చేయాలి. ప్రియుల, వాదోపవాదాలకు సమయాన్ని వృధా చేసి సమస్య పరిష్కారం మాత్రం కానేరు. యోబు స్నేహితులు వచ్చారు, భార్య వచ్చింది. కష్టకాలంలో బంధాలు, అనుబంధాలు విలువనివ్వాలండి. పెళ్లిపీటల మీద గొప్పగా మైకి చేత పట్టుకుని ప్రమాణాలు చేయడం పెద్ద విషయం కాదండి, చేయొచ్చు. కానీ ఆ ప్రమాణాలకు కట్టుబడి భర్త కష్టకాలంలో తన జీవిత భాగస్వామిగా గెలవాలి. భార్య కష్టకాలంలో తన జీవిత భాగస్వామిగా తాను కూడా సహకరించాలి. దేవుని దూషించి మరణము కమ్మని మాట్లాడిన వైనం తనకు ఎంతో బాధ కలిగించింది. ప్రియులు,
అందుకే 19వ అధ్యాయంలో నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయన అన్నాడు. ఇదే యోబు భక్తుడు. చూద్దాం ఆ మాట. యోబు గ్రంథము 19వ అధ్యాయము. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము, చిన్న పిల్లల సహా నన్ను తృణీకరించెదరు. 13వ వచనం నుండి చెప్తున్నాడు. ఆయన సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు. నా నెలవరులు నాకు కేవలం అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచి ఉన్నారు. నా ఇంటి దాసదాసి జనులు నన్ను అన్యుడిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాడిని పిలువగా వాడేమీ పలకకుండా ఉన్నాడు. నేను వాడిని బతిమాలవలసి వచ్చాను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. చాలా బాధపడ్డాడు పిల్లలు. తనకు దేహం అంతా కురుపులు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. చాలా దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి యోబు జీవితంలో ఎవరు ఎడవాసినా, ఎవరెన్ని మాట్లాడినా, ఎవరు దూరం చేసినా తనకు సహకారంగా ఉండి ఆనందకరమైన మాటలు పలకవలసింది ఎవరు? భార్య. ఇక్కడ యోబుకు బాధ కలిగించిన విషయాలు ఏంటంటే, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, పనివారిని పిలిస్తే అతను పలకలేకపోవడం ఇది కాదు, కానీ తన జీవిత భాగస్వామి తన విషయంలో తన అభిప్రాయం, అసలైన అభిప్రాయం తాను తెలియచేసినప్పుడు బాధపడ్డాడు. సరే అన్నది సరే. యోబు భార్య అంతటితో అయిపోయిందా? యోబుకు మునుపటి స్థితి వచ్చిందండి. మునుపటి స్థితి దేవుడు అనుగ్రహించాడు. ప్రతిరోజు బల్ల యొద్ద భోజనం వడ్డిస్తుంది యోబు భార్య. యోబు మర్చిపోయాడేమో కానీ ఆ మాటలు యోబు విషయంలో తాను మాట్లాడి తాను ప్రవర్తించినటువంటి విషయం ప్రతిరోజు తన మనసు వేధించి గుచ్చి వేధిస్తూ ఉంది. అందుకే పెద్దలు చెప్తుంటారు, కాలు జారిన పర్లేదు కానీ నోరు చేరడానికి వీల్లేదు. తన జీవితంలో నానుకున్న వారితో యుద్ధాన్ని మొదలు పెట్టాల్సి వచ్చింది. ప్రియులారా, స్నేహితులు వచ్చారు, నీ కుమారుడు పాపం చేశారేమో అందుకే గతి పెట్టిందని అంటున్నారండి. వాస్తవాలు నిజాన్ని తెలియక ఇక్కడ నోరుంది కదా అని ఏవైతే అది మాట్లాడడానికి కుదరదండి. ప్రతి వాటికి దేవుడి సన్నిధిలో లెక్క ఒప్పచెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ప్రియులారా, చాలా బాధపడ్డాడు యోబు భక్తుడు. 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది ప్రియులారా, చదువుతాం. యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి భూమి మీద నల్లు కాలం యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాణి దినముల వంటివి కావా? నీడను మిగిలిన అపేక్షించు దాసుని వలెను. కూలి నిమిత్తం కనిపెట్టుకుని కూలివాణి వలె ఆశ లేకయే జరుగు నెలలు నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనినప్పుడెల్లా ఎప్పుడు లేచేదనా? రాత్రి ఇప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పేలలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. చాలా బాధాకరం. చర్మము మాని పగలడం చాలా బాధాకరం. బెంగళూరులో దొంగూరు ప్రాంతంలో ఎన్ఏ జోసెఫ్ గారు దైవజనులు మీకు చాలా మంది కూడా తెలుసు అనుకుంటాను. మందిరంలోని చాలా కాలం నేను ఉన్నాను. ఆయనతో కూడా కొంతకాలం కొన్ని సంవత్సరాలు పరిచర్యకు యవనస్తులను తీసుకెళ్ళేవాడు. అందులో నేను కూడా ఒకండి. రాత్రి పూట మొదటి జామున, 2వ జామున, 3వ జామున లేపి మరి వాక్యం చదివించేటువంటి వాడు. లేపి వాక్యం చదివించి అలాగే పడుకునేవాడు. ఎందుకు లేపాడో, ఎందుకు వాక్యం చదివించాడో మాకు తెలియదు. కానీ ఉదయాన్నే అడిగితే నవ్వి వినకుండేవాడు. తర్వాత పిలిచి ఆ వివరణ చెప్పేవాడు. అది ఒక ప్రసంగం. అదొక ప్రసంగం. అటు దైవజనులు కాలక్రమేణా ఆయనకి స్ట్రోక్ వచ్చింది. కొంత ఆరోగ్యం సహకరించలేదు.
మంచంలో ఉన్నప్పుడు ఆయనకు కొద్దిగా సేవ చేయడానికి దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు. ఇలాగే మనము 8వ వచనం చదువుకున్నామే, దేహము పురుగులతో మంటి పిల్లలతో కప్పబడేను, నా చర్మము మాడి పగులుచున్నది. అలాగే ఉంటుందండి. రాత్రిపూట ఆ దేహం అంతా ఆ కురుపులో పగిలిపోవడం, అలాగే అడ్డపంచకు కలుసుకోపోవడం. ఉదయాన్నే నేను స్నానం చేయాలి, గడ్డం కూడా నేను చేసేటువంటి వాడిని. ఇక స్నానం చేసేటప్పుడు అడ్డపంచ తీయాలనుకున్నప్పుడు పుళ్ళు పగిలేవి, ఆ బాధకు ఏడ్చేవాడు. ఒక దైవజనుడు, ఆయన ద్వారా ఎన్నో సంఘాలు స్థాపించబడింది, ఆయన ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టబడింది, ఆయన ద్వారా రక్షణ పొందిన వారు 100 మంది ఉన్నారు. ఎందుకు ఆ పరిస్థితి ఉన్న దేవుడు అనుమతించాడు. డెటాయిల్ తీసుకొచ్చి దాన్ని తడి చేసి అది ఆరిన తర్వాత చిన్నగా పగులు రాకుండా తీసి స్నానం చేసినటువంటి అనుభవం కలగపోయింది. వారు ఎటువంటి సేవ చేశారంటే, సైలెన్స్ ఫ్యాక్స్ గారు, మన ప్రభాస్ గారు, సైలెన్స్ ఫ్యాక్స్ గారికి ఇండియన్ టాయిలెట్ అలవాటు లేదు, వెస్ట్రన్ టాయిలెట్. కుమ్మరి కుండ తీసుకొచ్చి అందులో సగం నీళ్ళు నింపి పెడితే వాళ్ళు అందులో కాలకృత్యాలు ముగించుకుంటే దాన్ని కడిగి పెట్టేటువంటి వారు ప్రభాస్ గారు, నేను జోసెఫ్ గారు. అటువంటి ఆత్మీయులు ఇటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఎదుర్కోవడము ఆ దేవుడి చిత్తం. ఆ సమయంలో ఎంత బాధో ఏడ్చేవాడు ఒక దైవజనుడు. అన్నీ కోల్పోయినటువంటి యోబు గారి జీవితం. అందరూ తనొక మాట అనడమే, నీ పిల్లలు పాపం చేశారనేవారు ఒకరు, ఇక నువ్వు విశ్వాసంలో నీ భక్తి సారలేక నీ జీవితం అయిపోయిందనేది ఒకరు, నానా రకాలుగా ప్రియులు. కానీ వాస్తవం అది కాదు. కొన్ని శ్రమలకుండా కష్టాల కొలిములో దేవుడు విశ్వాస జీవితాలను పరీక్షిస్తూ ఉంటాడు ప్రియులు. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం ఒకసారి చదువుదాం. 48వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 48 వచనం 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగ చేసి తిని అన్నాడు ప్రియులారా. ఎవరి నిమిత్తం? దేవుని దగ్గర ఇబ్బంది అనే ఒక కొలిము ఉంది. ఇది బొగ్గు కొలిమి కాదు, ఇబ్బంది అనే కొలిమి. ఆ కొలిమిలో ఎన్నో విశ్వాస జీవితాలను దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు ప్రియులారా. ఎందరిలో ఆయన అది దుఃఖకరంగానే ఉంటుంది, బాధాకరంగానే ఉంటుంది ప్రియులారా. కానీ దాని అభ్యాసం కలిగిన వారికి అది ఎలా ఉంటుందో హెబ్రీ గ్రంథ కథ చెబుతున్నాడు. మనం చూద్దాం. 2వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము వచనము 11 ప్రియులారా. 12 వచనం 11. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలం ఇచ్చును. అభ్యాసం. ఆయన విశ్వాస జీవితాన్ని ఎక్కడ అభ్యాసం చేశాడట? ఇబ్బంది అనే కొలిమిలో అభ్యాసం. ఇబ్బంది అనే కొలిమిలో అభ్యాసము కలిగిన వారికి ప్రస్తుతం అది దుఃఖకరంగానే ఉంటుంది, అది బాధాకరంగానే ఉంది, అది శ్రమకరంగానే ఉంది, అది కన్నీటిమయంగానే ఉన్నది, వేదనకరంగానే ఉంది. కానీ అభ్యాసము కలిగిన వారికి ప్రస్తుతం దుఃఖకరంగానే ఉంటుంది. కానీ సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. నీతి అనే సమాధానకరమైన ఫలము ఇవ్వబడుతుంది ప్రియులారా. నా అనుకున్న వారితో నేను పోరాడాల్సి వచ్చింది. పోరాడాలి, కష్టపడక తప్పదు ప్రియులారా. శ్రమ, బాధ, చర్మము మాడి పగులుతూ ఉంది. అందరూ దూరం అయ్యారు. పోరాటం.
ఆదికాండం 32వ అధ్యాయంలో ఒక ఆయన పోరాడాడు, మనకు బాగా తెలుసు. ఒక విషయం చదువుదాం, ఒక మాట. ఆదికాండం 32వ అధ్యాయము చదువుతారా? చదువు. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచినవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఎవరితో పోరాడి గెలిచారట? దేవునితోను మనుషులతోను. కానీ ఈ ప్రస్తావన హోషే గ్రంథకర్త వేరే రకంగా రాశాడు. హోషే గ్రంథకర్త 12వ అధ్యాయము వచనము 3-4. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమే పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతను బతిమాలెను. ఈ మాట ఆదికాండంలో లేదు. అతడు కన్నీరు విడిచి బతిమాలెను. దేవునితో పోరాడేవారు భూమి మీద ఎవరైనా కలరా? ఎవరు లేదు. దేవునితో పోరాడి గెలిచిన వాడని మనం చదువుకున్నాం, కానీ నిజానికి యాకోబు గెలిచాడు, కానీ దేవుడు ఓడిపోలేదు ఆ పోరాటంలో. ఒక యుద్ధంలో గెలుపోవటం సాధ్యము, తథ్యమే. కానీ యాకోబు గెలిచాడు, కానీ ఆ పోరాటంలో దేవుడు మాత్రము ఓడిపోలేదు. అతను కన్నీరు విడిచి బతిమలాడాడు, అయ్యా నాకు సహాయం చేయండి. బతిమలాడాడు, అయ్యా నన్ను కనికరించండి. సరే నేను ఆశీర్వదిస్తా, కానీ నీ పేరేంటో చెప్పను. ఆశీర్వాదానికి పేరుకు లింక్ పెట్టాడు. నేను నీ పేరు ఏమని అడగమని చెప్పాడు. అప్పుడేమన్నాడు? అలసిపోయాడు, బాగా అలసిపోయాడు, పోరాడాడు. జీవిత పోరాటంలో అసలు యాకోబు లాబాను మామబడిలో చాలా పాఠాలు నేర్చుకున్నాడు. పిల్లలు 10 మంది జీతం మార్చాడు, పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగానే కనబడుతుంది, కానీ తన జీవితానికి కావలసినటువంటి విలువైన పాఠాలు లాబాను మామబడిలో నేర్చుకున్నాడు యాకోబు. అక్కడ పాఠాలు నేర్చుకున్నాడు పిల్లలు. ఇతను ఆశీర్వదిస్తాను, నీ పేరు చెప్పమని చెప్పి దేవుడు అడిగాడు. అప్పుడేం పేరు చెప్పాడు? యాకోబు. నిజమేనయ్యా, నేను మోసగాడిని, నాన్నగారి దగ్గర అన్న పేరు మార్చి చెప్పి అబద్ధం ఆడాను. ఆనాడు నీ పేరు ఏమి చెప్పి నేను ఆశీర్వదించాలంటే నాన్నగారి దగ్గర ఏ పేరు చెప్పాడు? ఏశావు అని పేరు చెప్పాడు. ప్రతి దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ప్రియులారా. ఇక్కడ ఏశావు అని చెప్పి దొడ్డిదారిన ఆశీర్వాదాన్ని తీసుకున్న కారణం చేత రాహేలును ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. కానీ మామ ఏం చేశాడంటే రాహేలుకి బదులు పడకలు ఎవరిని పంపాడు? లేయని పంపాడు. ఉదయమైతే గడి సంగతి తెలియదు. ఎంతనే ఎగిరి పడ్డాడు. ఏం లేదు, నన్ను మోసం చేసావని. యాకోబు మోసం చేసావని అనడం విచిత్రంగా ఉంది. ఆరితేరిన వాడు ఈయన. ఆనాడు నాన్నగారి దగ్గర అన్న పేరు చెప్పి ఎలాగైతే అబద్ధం ఆడి మోసం చేశాడో ఆ మోసాన్ని ఇక్కడ విత్తాడు. పడక గదిలో ఆ పంట కోసాడు. రాహేలు బదులుగా ప్రత్యక్షమైంది ఎవరు? లేయా. ఈయన కావాలనుకున్నది ఎవరు? రాహేలు. ఈయన కోరుకున్న ప్రియురాలు ఎవరు? రాహేలు. ఈయన కాదు ప్రేమించింది ఎవరిని? రాహేలుని. కొలువు చేసింది కూడా ఎవరి కోసం? రాహేలు కోసమే. చివరికి ప్రత్యక్షమైంది ఎవరు? లేయా. ఉదయం లేచాడు, ఉవ్వెత్తు నేర్చిపడ్డాడు. మామూలుడు కాదు. అల్లుడు గారు, మీరు సాధారణ కూర్చోండి, ఇక్కడ పద్ధతులు ఇవన్నీ నీకు అర్థం కావాలి, నువ్వు కోరుకున్నంత మాత్రం జరగవండి. పెద్ద అమ్మాయికి పెళ్లి కాదండి, చిన్న అమ్మాయిని పెళ్లి చేయడం కుదరదండి. మామ ఈయన బాగా తెలివైనడు. మామ బాగా తెలివైనడు. బాగా మనసంగా కూర్చోబెట్టి బాగా చెప్పాడు. అల్లుడు గారు, ఇక్కడ పద్ధతులు క్రమాలు ఇవన్నీ ఇలా ఉంటుందండి. పెద్ద అమ్మాయి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయి చేయడం అది భావి కాదు అల్లుడు గారు, మీరు కోప్పడవకండి, సాధారణంగా ఉండండి అని సముదాయించగలిగాడు. అక్కడ మా మీద మోసం చేసినట్టు అనిపిస్తుంది, కానీ వాస్తవం అది కాదండి. తండ్రి దగ్గర విత్తిన మోసం అనే విత్తనానికి మామగారి ఇంటిలో పడక గదిలోనే పంట కోయాల్సి వచ్చింది. రాహేలుకు బదులుగా లేయ ప్రత్యక్షమైంది. ఇక్కడ అన్నకు బదులుగా ప్రత్యక్షమైంది ఎవరు? తమ్ముడు.
అక్కడ చెల్లికి బదులుగా ప్రత్యక్షమైంది ఎవరు? అక్క. గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మాట చదువుతాయి. గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనం 7 చదువుతారా? చదువుతారు. మోసపోబడి దేవుడు వికిరింపబడదు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. మోసమనే విత్తనాన్ని విత్తాడు తండ్రి గారి దగ్గర. ఆ పంటను మామగారి ఇంట్లో పంట కోయాల్సి వచ్చింది. బాధపడ్డాడు. మామగారి ఇంటిలో చాలా చాలా పాఠాలు నేర్చుకున్నాడు ప్రియులారా. కాబట్టి పోరాడి గెలిచాను. ఇక అలసిపోయాడు. మామగారి దగ్గర జరిగినటువంటి మోసం, కుట్ర, వాటన్నిటికీ బాగా జీవిత ప్రయాణంలో అలసిపోయాడండి. అయ్యా నేను నిజంగా యాకోబునే, నాన్నగారి దగ్గర ఏశావు రూపంలో ప్రత్యక్షమైంది నేనే, నిజంగా మోసగాన్ని. యాకోబు తన వాస్తవాన్ని ప్రభువుకి చెప్పినప్పుడు అప్పుడు ఆయన పేరు మార్చాడు. దేవుడు ఇశ్రాయేలుగా పేరు మార్చాడు. ఇశ్రాయేలుగా పేరు మార్చాడు. అటువైపు ఏమో భార్య పిల్లలు కంగారు పడుతున్నారు. రాత్రి మనిషి లేడు. అందరినీ వాగు దాటించాడు, తాను రాలేదు. అందరూ కంగారు పడుతున్నారు. పిల్లలు, భార్య అందరూ కంగారు పడుతున్నారు. మమ్మల్ని అందరూ సుఖంగా వాగు దాటించి మనిషి రావట్లేదు. తెల్లవారుచున్నది కనుక అంటే సాయంత్రం అందరిని వాగు దాటించాడు. రాత్రి పోరాటం. మన ఆత్మీయ జీవితం కొరకు, మన కుటుంబ జీవితాల కొరకు, మన పిల్లల కొరకు, మన సంఘం క్షేమం కొరకు దేవుని సన్నిధిలో పోరాటం సలపవలసిన బాధ్యత ప్రతి విశ్వాసవీయుడికి ఉన్నది. ప్రియులారా, పోరాటం జరగాలి. దేవుని పాదాలు పట్టుకొని పోరాడవలసిన బాధ్యత ఉన్నది. ప్రియులారా, పరిస్థితులు అలాగే ఉన్నది. ప్రభు సన్నిధిని పరిస్థితులు మారాలి. ప్రార్థనలో దేవుని సన్నిధిలో పోరాటం సలిపి ఆయన సన్నిధిని ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉన్నదండి. దుఃఖపడుతున్నారు, ప్రస్తుతానికి మంచిదే. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. దైవ చిత్తానుసారమైన దుఃఖము చాలాసార్లు దేవుడు కలిగిస్తుంటాడు. ప్రియులారా, రక్షణార్థమైన మారు మనసు కొరకే యోబు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఉద్దుడుకులు, అందులో అభ్యాసం చేయబడ్డాడు. 23వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణము వలె కనబడుతును. ఎలా కనబడుతున్నాడంటమా? సువర్ణం వలె. ఇబ్బంది కొలిమిలో శోధనకు గురి చేయబడడం తన జీవితాన్ని సువర్ణమయంగా మార్చింది. ఎందుకంటే దానికి ఏం కావాలి? పిల్లలు భౌతికపరమైన విషయాలు, కొరతలు, లోటుపాట్లు, ఇబ్బందులు, ఇరుకులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు. వాక్యంలో సర్వ సమృద్ధి కలిగి విశ్వాస వీరుడైన వారు సాగిపోవాల్సిన బాధ్యత ఉన్నది. ప్రస్తుతం దుఃఖకరంగానే ఉంటుంది, బాధాకరంగానే ఉంటుంది. అందులో అభ్యాసం చేయబడిన వారికి అది నీతి అని సమాధానకరమైన ఫలమిచ్చును. ఏ విషయాల్లో దుఃఖపడుతున్నావు, ఏ విషయాల్లో బాధపడుతున్నావు, పిల్లల విషయంలో తల్లిదండ్రుల విషయాల్లో పిల్లలు, సంఘ విషయంలో కాపరులు, సంఘ పెద్దలు, వ్యక్తిగత విషయాల్లో, ఎటువంటి విషయాల్లో శ్రమ బాధను ఎదుర్కొంటూ ఉన్నాము, దుఃఖపడుతున్నారు. కానీ మీరు ఓదార్చబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఓదార్పు కలిగించువాడే. ప్రియుల ఓదార్పు కలిగించువాడు. ఎన్నో పరిస్థితులు గుండా యోబు గారి జీవితం, ప్రియుల యోబు జీవితము ఇక తనకు మంచి రోజులు వస్తుందన్న ఆశ కూడా లేదు. ఆశ లేదు. తాను పుట్టిన దినాన్ని శపించుకున్నాడు అంతేనే కానీ దేవుడిని శపించలేదు.
చాలాసార్లు ప్రభు నమ్ముకోగానే అన్ని మేలు జరగాలి, అన్ని ఆశీర్వాదాలే జరగాలి అని చాలాసార్లు అనుకుంటారు. మేలు దేవుడు చేస్తాడండి, లేదనట్లేదు. కానీ కొన్నిసార్లు కష్టాలు కూడా కొన్ని విలువైన పాఠాలు దేవుడు నేర్పించడానికి కొన్నిసార్లు కష్టాల ప్రయాణంలో దేవుడు నడిపిస్తాడు. పాలు తేనెలు ప్రవహించి కనాను దేశంలో ప్రవేశించాలి అంటే అరణ్య మార్గంలో ప్రయాణం చేయాల్సిందే. అరణ్య మార్గం కూడా కష్టము, బాధ, శ్రమ, దాహము, ఆకలి కేకలు, దాని విలువ అన్నీ తెలుసుకోవాలి ప్రియులారా. మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. మనం బాగా సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు నేర్చుకున్న పాఠాలు కంటే కష్టాలు బాధలో ఉన్నప్పుడు దేవుడు నేర్పించిన పాఠాలే చాలా చాలా విలువైనదిగా ఉంటుంది. అరణ్య మార్గం కూడా కష్టాలు, ఇబ్బందులు, శ్రమ, అందులో దేవుడు మనకేదో విలువైన పాఠాలు నేర్పించడానికి దేవుడు ఆ మార్గం నడిపిస్తున్నాడు ప్రియులారా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదివి నేను సాగిపోతాను ప్రియులారా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం, 9వ వచనం, 9. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘ స్తంభమును వారిలో వారికి వెలిగించుటకును రాత్రి అగ్ని స్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహములకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రముల పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపురం లేదు. నిజముగా 40 సంవత్సరముల ప్రియులారా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా, సిటీలో మహానగరాల్లోనే ఎన్నో కొరతలతో ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటారు. కానీ అరణ్యంలో ఉన్నారు, కానీ ఏమీ తక్కువ కాకుండా ఉన్నారు. అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా ఎవరే కానీ మోషే గారి దగ్గరకు వచ్చి, అయ్యా నా అంగిచ్చి నీకు పోతే నాకు శుద్ధి దారం కావాలని అడిగారమ్మా? లేదు. ఎవరే కానీ అంగిచ్చి నీగిపోయిందనో లేకపోతే చెప్పులు తెగిపోయిందనో లేదండి. దేవుని సంకల్పంలో ఉన్నవారు 8:28 చదువుతారా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. కాలగతులు దేవుడి తన స్వాధీనంలో ఉంచుకొని దేవుని ప్రేమించు వారికి, మనం దేవుని సంకల్పంలో ఉన్నవారు. యోబు భక్తుడు దేవుని సంకల్పంలో ఉన్నవాడు. బాధలు, శ్రమలు, కష్టాలు, వ్యాధి బాధలు ఉన్నాయి, కానీ అతను దేవుని సంకల్పంలో ఉన్నాడండి. దేవుని సంకల్పంలో ఉన్నాడు. అట్టి వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునట్లుగా దేవుడు కాలగతులను కూడా తన స్వాధీనం అందించుకొని వారి మేలు కొరకై, వారి ఆశీర్వాదం కొరకై, వారి క్షేమం కొరకై ఆయన దీవించువాడు. అరణ్యంలో 40 ఏళ్ళు ఏమీ తక్కువ కాకుండా పోషించిన వాడు. అందరూ ఎడబాసారు. ఒక్కడే అందరితో పోరాటం చేయాల్సి వచ్చింది, అందరినీ ఎదుర్కోవాల్సి వచ్చింది, కష్టాలు గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. దుఃఖపడు వారు ధన్యులు, మీరు ఓదార్చబడుదురు. ఓదార్పు సమయం యోబు గారికి ఆసన్నమైంది. ఇక దేవుడు ఓదార్చాడు. అతనికి మునుపటి స్థితిని కలిగించి ఎన్నంతలు ఆశీర్వదించాడు, 2 ఆశీర్వదించాడండి. అక్కడ ఒక మాట చెప్పబడింది, అది నేను చదివి ముగిస్తాను. 42వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు అతని సహోదరులను, అతని అక్క చెల్లెళ్ళను, అంతకుముందు అతనికి పరిచయులైన వారందరూ వచ్చి
కూడా అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు. ఎప్పుడు కావాలి ఓదార్పు? ఎప్పుడండి? దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారండి? ఇప్పుడు వచ్చారు వీళ్ళందరూ. ఎవరున్నారు వీళ్ళు? ఈ లిస్ట్ అంతా ఇప్పుడు కనబడుతుంది. మరి ఇన్ని రోజులు ఏమయ్యారండి? కనీసం కుక్కలు వచ్చి ఉరుపులు నాకుతుంటే తోడే నాదలేదు. చివరికి జీవిత భాగస్వామి కూడా విసర్జించి దేవుడి దూషించి మరణం కమ్మని చెప్పింది. మాట మరుడు చేరావు కానీ ప్రతిరోజు అన్నం వడ్డిస్తున్నప్పుడు నువ్వు అన్న మాట నిన్నే వేధించి పుడిచి నేను వేధిస్తుంది. అవసరం? కట్టుకున్న భర్త, జీవిత భాగస్వామి, ఎవరైనా చేసినా ఎవరైనా మాట్లాడినా కష్ట సమయంలో చేదోడు వాదోడుగా ఉండవలసిన నువ్వే ఇలా చేస్తే ఇలా. 42వ అధ్యాయం 11వ వచనంలో పెద్ద లిస్టు కనబడుతుంది. ఎవరు? సహోదరులు, అక్క చెల్లెలు ఉన్నారంట, సోదరులు ఉన్నారంట, అంతకు ముందు అతనికి పరిచయస్తులు ఉన్నారంట. ఇక అంత పెద్ద ధనవంతుడికి దేశాల్లో స్నేహితులు పరిచయస్తులు ఎవరు ఉంటారండి? కష్టాల్లో ఎవరే కానీ దరిదాపులో వచ్చిన వారు కాదు. వీళ్ళందరూ బాధకర్తలే కానీ ఆదరణకర్తలు మాత్రము కాదు. అది కనీసం తినకుండా మాట్లాడారంటే అది లేదు. మత్సంగా బాగా అన్ని తిన్నారు. యోబు ఎన్ని రకాల వంట చేశారు, అన్ని రుచి చూసిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నారు. అయ్యా ఎలా భరించావు ఆ బాధ, కష్టం ఎలా భరించావు, ఆ కుక్కలు ఎలా దోలావు, శివుని ఎలా దూసుకున్నావు, ఆ పుండుకు నువ్వు ఎలా మందేసుకున్నావు. ఇయ్యా ఎప్పుడమ్మా? బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడాలండి. కడుపు నిండా అన్నం తిని కిల్లి నవ్వులతో మాట్లాడేది. ఇది సమంజసం కాదు. ఉన్నారు, ఎవరు లేక కాదు, అందరూ ఉండి కష్టకాలంలో దూరంగా నిలబడి చూస్తున్నారు. నువ్వు పేదరాడవని, నువ్వు పేదవాడవని, కొంత ఆర్థిక స్తోమత కలిగిన వారిని దరిదాపుల్లో కూడా రాక దూరంగా ఉండవచ్చు, మిమ్మల్ని దూరం పెట్టవచ్చు. కానీ దయచేసి బాధపడద్దు. రోజులు ఒకేలాగా లేవు. తిరిగి ఎన్నో బరువు వాళ్ళు అవుతున్నాయి, ఎన్నో వాళ్ళ బరువులు అవుతున్నాయి. దేవుడు అనుకుంటే మట్టి మీద ఉన్న వారిని లేపి రాజులతో సమానంగా కూర్చోబెట్టగలడు. మీ రోజుల్లో కష్టం ఎదుర్కొని బాధపడవచ్చేమో కానీ ఆ పరిస్థితులు మీ కుమార్తె రోజుల్లో దేవుడు ఖచ్చితంగా మార్చగలడు, మార్చి తీరుస్తాడు. ఎందుకంటే నేను ఉండాలని దేవుడు అభయం ఇచ్చి మరి ఆయన నెరవేర్స్తాడు. పిల్లలు బాధపడవలసిన అవసరం లేదు. నాకెవరు లేరు, మేము ఒంటరివారము, నిరుపేదలము. బాధపడద్దు దయచేసి. పేద స్థితిలో ఉన్న విశ్వాసురాలు అయిన నీవు బాధపడితే మాత్రము శ్రీమంతుడమైన దేవుడు ఔన్నత్యాన్ని చులకన చేసినట్టే. బాధపడద్దు. అందుకే ప్రతిసారి తన ప్రాణంతో తానే మాట్లాడుకున్నాడు దావీదు. నా ప్రాణమా నీవు దయచేసి ఉరికిపోవద్దు. నువ్వేమో తొందరపడుతున్నావు. మంచి రోజులు రానే వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. దయచేసి ఉరికిపోవద్దు, బాధపడదు. అన్ని కష్టకాలంలో దరిదాపులు ఎవరే కానీ రాలేదు. ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి ఆయన చేసిన విందును ఆగ్రహించి ఆ బాధ ఎలా పడ్డావు, ఈ బాధ ఎలా పడ్డావు, దీన్ని ఎలా ఓర్చుకున్నావు. ఇది మానవత్వం అనిపించుకోదండి. విశ్వాసం అనే మాట పక్కన పెట్టినా కనీసం మానవత్వం కూడా అనిపించుకోకపోయింది. దుఃఖపడవారు ధన్యులు. ఏ విషయంలో మన పరిస్థితులు, ఆత్మీయ జీవితము, కుటుంబ జీవితము సతమతం అవుతూ ఒడిదుడుకులో ఉన్నా పర్వాలేదు. దయచేసి ప్రార్థనలో పట్టు విడవద్దు, పట్టు కోల్పోవద్దు. యాకోబు వలె పోరాడవలసిన బాధ్యత ఉన్నది. దేవుడు తన అభయాస్తాన్ని అందించి కృప కలిగిన దేవుడు. ఆయన సంకల్పంలో మన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి సర్వ సమృద్ధిలోనికి నడిపించి మన కుటుంబం ద్వారా ఆయన నామానికి మహిమ కలిగేటట్లుగా ఆయన చేయగలడు. ప్రభు ఒక్కరికై కనిపెట్టుకుంటూ ప్రభులో మన కుటుంబ జీవితాలు సాగిపోవడానికి ప్రభు మనం సహాయం చేయడం కాక వాక్యతల దేవుడు మన కొరకై దీవించును కాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, యేసుక్రీస్తు నామమున మనం స్తుతించి గణపరుస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, 2వ కూడికలో అందించిన వాక్య భాగాన్ని దీవించండి. మీ దాసుని కనబడే ఉంటుండగా బలపరిచి అనేకమైన సమర్థతతో మీరు మాట్లాడి సహాయం చేయమని వాక్యమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.